చూడండి ఎంత ముందర వెనకాల అంతా అదే మూటలే ఉన్నాయి అంతా. అల్ట్రా ప్రో మ్యాక్స్ డ్రైవర్. అన్నా ఫోన్ మళ్ళీ చూసుకో అన్నా. ఫోన్ మా కుక్క. ఏ కుక్కలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాహిద్ మోటో వ్లాగ్. బాగున్నారు అందరూ? దగ్గర 4 months అయిపోయింది వీడియోస్ చేసి. ఎందుకు చేయలేదంటే మాది కూల్ డ్రింక్ షాపు, సో సమ్మర్ అని చేయలేదు, షాప్లో ఉండాలి, సో చేయలేదు. ఇప్పుడైతే ఎండలు తగ్గాయి, అందుకని కొంచెం ఎండలు తగ్గాయి కాబట్టి లాంగ్ డ్రైవ్ అయితే సెట్ చేసుకున్నాము. ప్రజెంట్ నేను కృష్ణ ఉన్నారు. హేమంత్ వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇప్పటికే అల్గున్నాడు మన పైన. హేమంత్ వస్తాడు, వచ్చిన తర్వాత ఏదో చూద్దాం కథ. 1 hour later. సో వీడి కోసం వెయిటింగ్ గంట చేసాం. గంట తర్వాత వచ్చాడు వీడు. ఏందో వీడితో అసలు లేగలేము మేము. అస్లాం కానీరా. ఓకేనా? ఇంకైతే మనం రైడ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సరే మచ్చా, మిస్ యూ బ్రో. బాయ్. ఇంకైతే రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం మనము. ఈ రైడింగ్ జాకెట్ వేసుకుంటే అబ్బా ఉడికిపోతుంది అబ్బా. కొంచెం చల్లగా ఉన్నా చాలా భయంకరంగా అయితే ఉడికిపోతున్నది. సో టైం అయితే 10:42 అయ్యింది. సో ఎన్ని గంటలకు వెళ్తామో ఏందో అసలు ఐడియా లేదు. లేట్ అయిపోయింది అంతా. హేమంత్ వల్లే లేట్ అయింది. వస్తాను ఆగండి అని గంట చేశాడు. 1 hour వాడి వల్ల వేస్ట్ అయ్యింది. అయితే ఇంకా చలో. దగ్గర 4 months పైన అయితే అవుతుంది వీడియోస్ చేసి. ఇన్ని రోజులు అయితే వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే టైం కుదిరింది, మంచిగా కుదిరింది. అందుకే లాంగ్ డ్రైవ్ అయితే వేసాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉండే బెల్ని కానీ గట్టిగా కొట్టండి. మన వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేదానికి. టైటిల్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. సో కన్యాకుమారి, రామేశ్వరం, ధనుష్కోడి, ఇంకేదైనా ఉంటే అక్కడ చూసేదానికి ఆ ప్లేస్కి అయితే విజిట్ అయితే చేస్తాము. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కాటూరు దగ్గర అయితే ఉన్నాము. టర్నింగ్ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా టర్నింగ్ చూడండి, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అయితే అయ్యి ఉన్నాయి. ఇక్కడ మాత్రము చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి ఎవరైనా సరే. మెయిన్గా వీళ్ళకి చెప్తున్నా, ఈ రూట్లో తిరిగే వాళ్ళు, ఈ బిఎన్ కండ్రిగా కాళహస్తి ఈ రూట్లో తిరిగే వాళ్ళు అయితే సో చాలా జాగ్రత్త అండి. యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ జరుగుతుంటాయి ఈడ. హెల్మెట్స్ అయితే యూజ్ చేయండి మ్యాక్సిమము. ఇంకోటి చెప్పడం మర్చిపోయాయి, మనోడికి అయితే హెల్మెట్ అయితే లేదు, కృష్ణగాడికి అయితే. సో దారిలో ఎక్కడైనా హెల్మెట్స్ ఏమైనా కనిపిస్తే కొనుక్కొని వేసుకునేదే కృష్ణ అయితే. యాక్చువల్గా చూసాము, ఇంకో హెల్మెట్ ఉంది, అది మాత్రము పగిలిపోయింది. సో అది బాగలేదని దారిలో ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కుందామని రోడ్ సైడ్స్ లేదంటే ఏదైనా షోరూంలో అట్లా హెల్మెట్ అయితే కొనుక్కొని అయితే వెళ్తాము. ముందైతే ఈ రోడ్ అయితే చాలా చిన్నది, ఇప్పుడైతే కొంచెం పెద్దది అయితే చేస్తున్నారు. సో చూసావునా, పోలీసులే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, దాని పక్కనగానే ఉండకూడదు. సో చాలామంది అయితే నా కామెంట్స్లో అయితే బైక్ రివ్యూ చెప్పండి అని చెప్పారు. సో నేనేమనుకున్నానంటే ఒక 15,000 kilometers తిరిగేశాక అయితే బైక్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే 10,000 kilometers అయితే తిరుగున్నా, ఇంకా 5,000 ఈ రైడ్కి పోయే లోపల ఎన్ని థౌజండ్స్ వస్తాయో నాకైతే తెలీదు. సో 15,000 అయిపోతే అప్పుడైతే బైక్ రివ్యూ అయితే పక్కా ఇస్తాను నేను, ఎట్లుంది కొనొచ్చా లేదా అయితే మాత్రము.
కూల్గానే ఉందబ్బా. 2 డేస్ అయితే వర్షాలు అయితే దుమ్ము లేపాయి. అయితే మా శ్రీకాళహస్తిలో అయితే స్పెషల్లీగా చెప్పాలంటే అసలు వానే లేదు. చల్లగా ఉన్నింది. పక్కన తిరుపతి, రేణిగుంట అవంతా అయితే వర్షాలు అయితే బాగా దుమ్ము లేపేశాయి. సో మన కాళహస్తికి అదేమో ఇదో ఏమో కానీ అసలు వానే లేదు. చల్లగా ఉన్నింది, మబ్బేసుకొని ఉన్నింది, అంతే క్లౌడీగా ఉన్నింది. ఇలాంటి చోట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మ ఆఫ్ రోడ్, మన బండికి ఏమైనా ఆఫ్ రోడ్ టచ్ అవ్వాల్సిందబ్బా, కొంచెమైనా. అది అట్లుంటుంది మరి మన బండితో. అన్న ఫోన్ మళ్ళీ చూసుకో అన్నా. అమ్మ కుక్క, కుక్కలు వదలరా మనల్ని. చూడేమా స్లోగా నడుస్తుంది. ఆ కుక్క అయితే స్లోగా నడుస్తుంది అబ్బా. జస్ట్ మిస్ పడిపోయి ఉంటాం. కొంచెం ఫాస్ట్ వచ్చింటే మాత్రం. బా ఇక్కడ ఎప్పుడు రోడ్ పెద్దది చేస్తారో, అసలు చేస్తారో లేదో కానీ తెలియదు అబ్బా. చూడండి ఎంత చిన్న రోడ్డు. ఇక్కడే డబల్ వెహికల్స్ అయితే టర్న్ తిరగాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇదే ఉంది. ఇక్కడైతే రోడ్డు అయితే పెద్ద చేయరు అనుకుంటా. ఇక్కడ 2 వెహికల్స్, 2 హెవీ వెహికల్స్ వస్తే మాత్రం అంతా ట్రాఫికే. బైక్స్, కార్స్ అంటే తిరిగేస్తాయి. ఇంకా లారీ, బస్సులు ఆపోజిట్ వస్తే ఇంకా అంతే కదా గురు, ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. చెప్పాలంటే మన సౌత్ సైడ్ ఉన్నంత వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉండవబ్బా. నిజంగా చెప్తున్నా. అసలు నార్త్ సైడ్స్ కానీ ఉండవు. నార్త్ సైడ్ చూపిస్తారు కానీ ఒక పెద్దది అలా చూపిస్తారు కానీ అయితే మాత్రం ఉండేది మాత్రం అందాలు, మా ఇండియాకి అందాలు మాత్రం మా సౌతే అబ్బా. ఏమైనా రైట్లో అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి అయితే పాండిచ్చేరి అయితే 207 కిలోమీటర్స్. ఫాస్ట్ ట్యాగ్ కదా అన్నీ. సో విజయవంతంగా అయితే టోల్ గేట్ అయితే దాటేసాము. రెడ్ హిల్స్ దగ్గర అయితే ఫ్లైఓవర్ ఎక్కాలి పాండిచ్చేరికి. సో ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి ఆడ రోడ్డు ఉంటుంది గాయ్స్. అబ్బా మత్తెక్కిచ్చేస్తుంది ఆ రోడ్డు అయితే. భయంకరంగా ఉంటుంది. సో భయంకరంగా అంటే రోడ్ చెదిరిపోయి కాదు, అంత సూపర్గా ఉంటుంది రోడ్డు అయితే మాత్రము. ఈ అమ్మ లారీ వాడింది ఇలా వస్తున్నాడు. లారీ వాడు ఎలా వస్తున్నాడు చూడండి. అటు పోయి తిరుక్కోవచ్చు కదా వీడు. లాస్ట్ టైం కానీ ఇడే. ఫుల్ ట్యాంక్ క్యాష్. ఇక్కడైతే 102 ఉంది. లాస్ట్ టైం వచ్చినట్టు 96. డబ్బులు పడిపోయాయి బ్రో. సో పోవాలి. సో మన స్టేట్లో అయితే 112 రూపాయలు దగ్గర పెట్రోలు. ఇక్కడ చూడండి 102 రూపీస్. లాస్ట్ టైం నేను పాండిచ్చేరికి వచ్చినప్పుడు 96 రూపాయలు ఉండింది.
సో చెన్నైలో 96, పాండిచేరిలో మాత్రం 93 రూపీస్ ఉన్నింది. ఇప్పుడు ఎంత ఉందో తెలీదు పాండిచేరి అయితే మాత్రము. సో చూసుకొని అయితే వెళ్ళాలి. మీకు అందరూ ఒకటైతే చూపిస్తాను చూడండి. ముందర బ్రో పోతున్నారు చూడండి. ఆ వెహికల్ అయితే 220, పల్సర్ 220, హెవీ డ్రైవర్ బ్రో. చూడండి ఎంత ముందర వెనకాల అంతా అదే మూటలే ఉన్నాయి అంతా. అల్ట్రా ప్రో మ్యాక్స్ డ్రైవర్ నుంచి వచ్చాము హైవే నుంచి. సో చెన్నై కొంచెం దూరం వచ్చాక అయితే మాత్రము ఎండ అయితే భయంకరంగా ఉందబ్బా. ఫుల్ ఎండ. అయినా ఆపేసాను నేను, నా వల్ల కాలేదు. సో కొంచెం సేపు ఆపేసి రెస్ట్ తీసుకొని అయితే ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. భయంకరమైన ఎండ. ఇప్పుడే చూడండి ఎలా ఉందో ఎండ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం పుదుచ్చేరి. అంటే పాండిచేరినే పుదుచ్చేరి అంటారు. ఫస్ట్ పేరు అదే పుదుచ్చేరి. మళ్ళా అది ఎలాగో సంథింగ్ పాండిచేరి అని వచ్చింది. అదైతే చరిత్ర మనకైతే తెలీదు. అయిపోయింది. డిసెంబర్లోనో నవంబర్లోనో వచ్చాము. దగ్గర అయిపోయింది. 6 months 7 months పైనే అవుతుంది. సో ఫైనల్ అయితే పాండిచేరికి వచ్చేసాము గాయ్స్. వచ్చేసాం పాండిచేరికి వచ్చేసాం. వచ్చేసాం పాండిచేరికి. ఇదే ఆర్చ్ పాండిచేరి. సో డైరెక్ట్గా పాండిచేరికి వచ్చిన తర్వాత అయితే బ్యాటరీ అయితే నా దాని గోప్రోలో అయితే లో అయిపోయింది. సో డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి రికార్డ్ చేస్తున్నాను. సో రూమ్ అయితే ఇది చూడండి. ఇది పర్లే. ఆ రూము 1500 తీసుకున్నాడు. సో బాత్రూమ్ కానీ బాగానే ఉంది. సో ఈ వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పక్కా, అండ్ సపోర్ట్ చేయండి.